ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ ముందుకి ప్రత్యక్ష దైవాలైన సూర్యుడిని చంద్రుణ్ణి తీసుకువచ్చానమ్మా. నా మీద భక్తితోటి ఒక దైవాన్ని తాకు. నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూసే కోరిక నెరవేరిపోతుంది తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో, బాబాగారి మాటల్లోని పరమార్థం ఏమిటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి గురువుగారి గురించి, అక్క ఫోన్ ద్వారా మనకి ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందా అని అడుగుతున్నారు కదండి. 100% మీకు ఎటువంటి సమస్య అయినా సరేనండి ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9110577660. మీ సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. తమ్మునేలు చూశారు కదండి, సూర్యుడు చంద్రుడు. మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక దైవాన్ని తాకండి. ముందుగా అయితే సూర్యుని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెబుతున్నారండి. సూర్యుని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, నీ జీవితంలోకి వెలుగు రాబోతుందమ్మా. నువ్వు అనుకున్న గమ్యానికి చేరుస్తాను. ఈరోజు సాక్షాత్తు నీ సాయి తండ్రి నీ చేయి పట్టుకుని నీకు ఒక మంచి మార్గనిర్దేశం చూపించబోతున్నాడు. నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. నీ చుట్టూ జరిగిన కొన్ని విషయాల వలన నీవు, నీ కుటుంబం అంతర్గత శాంతిని కోల్పోయారు అని నాకు బాగా తెలుసు తల్లి. నువ్వు పోగొట్టుకున్నది ఇవ్వటానికే నేను ఇక్కడ ఉన్నానమ్మా. కాబట్టి నువ్వు ఏమాత్రమూ కూడా చింతించవలసిన అవసరం లేదు తల్లి. అంతా నేను చూసుకుంటాను. నాపై విశ్వాసాన్ని, సహనాన్ని కలిగి ఉండండి, అది చాలు తల్లి. ఎవరు ఎంత హేళన చేసినా సరే అస్సలు తొందరపడవద్దు. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. నిన్ను హేళన చేసిన వారే నీకు సలాం కొట్టేలా చేసే సత్తా కేవలం కాలానికే ఉంది. ఓర్పుగా ఉంటే మీ నేర్పు ప్రపంచానికి ఖచ్చితంగా తెలుస్తుంది తల్లి. జరగబోయేటటువంటి భవిష్యత్తు గురించి నీకు ఏమాత్రమో కూడా తెలియదు కదమ్మా. మరి తెలియనప్పుడు ఎందుకు తల్లి నెగిటివ్గా ఆలోచిస్తున్నావు? ఎప్పుడు చూసినా నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటున్నావు. నువ్వు నాకు భక్తితో లొంగిపోయినప్పుడు నీ జీవితానికి బాధ్యత వహిస్తాను అని అస్సలు మర్చిపోవద్దమ్మా. నిన్ను మోసం చేసిన వారికి, అలాగే నిన్ను హేళన చేసి కించపరుస్తూ ఉన్నారో అలాంటి వారికి ఏ విధమైన సమాధానం చెబితే వారితోనే గొప్ప ప్రశంసలు పొందేలా అటువంటి ఆలోచనలు చేయతల్లి. నీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను, శ్రద్ధగా వినమ్మా. చిన్నప్పుడు వచ్చి రాని నడకతో కింద పడి దెబ్బ తగిలినప్పుడు అప్రయత్నంగానే అమ్మ అని అంటాం. అది కూడా చాలా బాధగా అంటాము. అలాగే ఎదిగిన తర్వాత మనసు కలత చెందినప్పుడు, మనసుకి బాధ కలిగినప్పుడు భగవంతుడా అని అంటాము. అక్కడ అమ్మ అనగానే తగిలిన దెబ్బ వెంటనే తగ్గిపోదు. ఇక్కడ భగవంతుడా అనగానే వచ్చిన కష్టం వెంటనే పోదు. అక్కడ గాయానికి మందు రాయాలి. ఇక్కడ వచ్చిన సమస్యకి పరిష్కారం వెతకాలి. అప్పుడే గాయం తగ్గే సమయంలో అమ్మ యొక్క దీవెన, వచ్చిన కష్టం తీరే సమయంలో భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయి. కష్టం కలిగినప్పుడు దైవం మీద నమ్మకం, నీ మనసులో మనోధైర్యం రెండూ కూడా అవసరం తల్లి. భయపడుతూ ఉన్నంతకాలం ఈ లోకం భయపెడుతూనే ఉంటుంది. నీకు ఎవరున్నా లేకున్నా నీ సాయి తండ్రిని ఎప్పుడూ కూడా నీ చెంతనే ఉంటాను అనే విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు తల్లి. ప్రేమపూర్వకంగా పిలిచేటటువంటి ఆ పిలుపుకి నేను బందీనైపోతానమ్మా. ఆ పిలుపుకి నేను ఖచ్చితంగా సమాధానం ఇస్తానమ్మా. నువ్వు నిజాయితీతో చేసే ప్రతి ప్రార్థన కూడా నేను స్వీకరిస్తున్నాను తల్లి. కాబట్టి నీకు కష్టం వచ్చినప్పుడు నిన్ను ఆదుకోకుండా నేను ఎలా ఉంటాను తల్లి? అలాగే శ్రద్ధ, సబూరి ఉన్న చోట అక్కడే నేను నివసించి వారి యొక్క ప్రతి కోరికని తీర్చి వారి సమస్యలు నా సమస్యలుగా భావించి
వారిని అన్నిటా కూడా రక్షించటం నా బాధ్యత తల్లి. ఎంతో కాలం నుండి ఈ విషయం నాకు చెబుతూ కన్నీరు పెట్టుకుంటున్నావు తల్లి. నేను సహాయం చేయటం లేదు అని అనుకుంటున్నావమ్మా. నా సహాయం వలనే ఇది ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ ఆలస్యంలోనే నీ ఓర్పు సహనంతో నీకు ఎంతో మంచి కూడా జరుగుతుంది తల్లి. మంచి సమయం వచ్చేంత వరకు నువ్వు బాధపడకుండా నా మీద నమ్మకాన్ని ఉంచు తల్లి. నా నామస్మరణ ప్రతి క్షణము కూడా ధ్యానిస్తూ ఉండు. నీ సాయి తండ్రి నిన్ను వదిలేశాడు అని భ్రమపడుతున్నావు కదా తల్లి. అలా ఎప్పుడూ కూడా అనుకోవద్దు. అలాగే అస్సలు భయపడవద్దు. ఒక్కసారి నువ్వు నన్ను నమ్మావు కదా. నన్ను నమ్మిన తర్వాత, నా చెయ్యి పట్టుకున్న తరువాత నిన్ను ఎలా విడిచిపెడతానమ్మా. ఈరోజు నీకు నేను మాట ఇస్తున్నాను. వచ్చే గురువారంలోపు నీ జీవితంలో నీ సాయి తండ్రి ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాడు. ఒత్తిడితోటి కూడిన నీ పరిస్థితికి ఇక తెరబడబోతుందమ్మా. నిన్ను హేళన చేసిన వారు, నిన్ను బాధ పెట్టిన వారి గురించి నువ్వు ఆలోచించవద్దు. వారి నుండి పారిపోవాలి అనే ప్రయత్నం చేయవద్దు. బాధపడవద్దు. ఇలా రా అమ్మా, వచ్చి నా దగ్గర కూర్చో తల్లి. నా దగ్గర ప్రశాంతంగా కూర్చుని నా వైపు చూస్తూ నా నామాన్ని స్మరిస్తూ ఉండు తల్లి. నీకు తప్పకుండా ఒక మంచి ఆలోచన, జ్ఞానాన్ని కలిగించేలా నేను చేయబోతున్నానమ్మా. జరిగిన దాని గురించి అస్సలు ఆలోచించకండి. త్వరలోనే ప్రతిదీ కూడా కాలానికి అనుకూలంగా ఉండేలా నేను చేయబోతున్నానమ్మా. ఓర్పుగా ఉండు తల్లి. నువ్వు అనుకున్న గమ్యానికి నేను చేరుస్తాను అని అయితే మన బాబాగారు సూర్యుని తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు చంద్రుడండి. చంద్రుని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, ఇప్పుడు ఈ సందర్భంలో వింటున్న నీకు మాత్రమే చెబుతున్నానమ్మా. రేపు నీకు ఒక పెద్ద అద్భుతాన్ని తీసుకువచ్చానమ్మా. ఈ లోకమే ఇంతే తల్లి. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. ప్రతి సందర్భము కూడా ఇంతే తల్లి. నీకు ఏమీ జరగటం లేదు అని నా దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నావు కదా. ఇంతటితో నా జీవితం ముగిసిపోయింది అని బాధపడుతున్నావు కదమ్మా. అలాగేమీ కాదు తల్లి. జీవితంలో ఏదైనా జరగవచ్చు. ఇదే సందర్భం, ఇవే జరుగుతాయి అనేది ఏదీ లేదమ్మా. క్షణక్షణం ఆశ్చర్యకాలంగా ఉంటుంది. ఒక సందర్భంలో ఉన్నట్టు మరొక సందర్భంలో ఉండదమ్మా. కొన్ని రోజుల క్రితం నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో చెప్పు. ఎలాంటి బాధలు, ఎలాంటి దిగులు లేకుండా ఎంతో ఆనందంగా, ఎంతో స్వేచ్ఛగా, హాయిగా ఉన్నావమ్మా. దేని గురించి కూడా ఆలోచించకుండా, దేని గురించి బాధపడకుండా ఎంతో స్వచ్ఛమైన మనసుతో ఉండేదానివి. ఎంతో అందమైన సీతాకోక చిలుకను చూస్తే దానిని కావాలి అని దాని వెనక పరుగులు పెడుతూ ఉంటాము. దొరికితే ఆనందపడతాము. అలాగే ఇప్పుడు ఎన్నో కష్టాలు నిన్ను చుట్టుముట్టి పరిష్కారం కోసం పరుగులు పెడుతూ ఉన్నావమ్మా. ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఆందోళనలు. ఈ సమస్యల నుండి ఎలా తప్పించుకోవాలి, ఎత్తుకి ఎలా ఎదగాలి, ఈ జీవితాన్ని ఎలా దాటాలి అని సదా వాటి గురించి ఆలోచిస్తూ, ఈ విధంగా పదే పదే ఆలోచించటం వలన ఆరోగ్యం మీదకి తెచ్చుకుంటున్నావు తల్లి. కొన్ని రోజుల క్రితం ఎటువంటి ఆలోచన లేకుండా ఉన్న నీవు కుటుంబ బాధ్యతలు, సమస్యలు, పనులు, వీటితోటి ఎంతగానో సతమతమైపోతున్నావు కదా తల్లి. ఈ బాధ్యతలు నీ తల మీద బరువుగా ఉంటుంది కదమ్మా. ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించావా? ఇవి నేను మొయ్యగలనా అని నువ్వు ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించావా తల్లి? ఇంకా నేను మొయ్యలేను, నా జీవితం అయిపోయింది అని అనుకుంటున్నావు కదా తల్లి. అదేమీ లేదు తల్లి. నీకున్న సంతోషకాలం ఎలా అయితే అయిపోయిందో ఇప్పుడు ఉన్న ఈ కష్టకాలం కూడా అలాగే అయిపోతుంది తల్లి. అప్పుడు ఆ కాలాన్ని ఎలాగైతే దాటావో ఇప్పుడు ఈ కష్టకాలాన్ని కూడా అలాగే దాటాలి తల్లి. ఈ సమయంలో నువ్వు నిశ్చయంగా, దృఢంగా, ఒక నమ్మకంతో ఉండాలి తల్లి. నువ్వు సమయం కూడా తలక్రిందులుగా మారుతుంది. మారే సమయం తప్పకుండా వస్తుంది తల్లి. ఏదీ కూడా స్థిరం కాదమ్మా. తర్వాత ఆశ్చర్యకరంగా ఉంటుంది అని గుర్తుంచుకో తల్లి. అద్భుతం జరుగుతుంది అని గుర్తుపెట్టుకో. ఈ సమయాన కష్టపడ్డ నువ్వు తర్వాత ఆనందకరమైన సంతోషాన్ని పొందబోతున్నావు తల్లి. ఇందుకోసమేనా నేను బాధపడ్డాను అని నువ్వు తప్పకుండా అనుకుంటావమ్మా. ఎందుకంటే కాలం దేనిని కూడా నిరంతరంగా ఉంచదు. అన్నీ తప్పకుండా మారుతాయి. అందువల్ల ఇదే శాశ్వతం అని అనుకోకుండా ఈ కష్ట సమయంలో నిన్ను కాపాడేందుకు నీకు తోడుగా నీ సాయి తండ్రిని నేను ఉన్నానమ్మా. నీ చుట్టూ మాట సహాయం చేసేవారు ఎవరూ లేకపోయినా నీకు సహాయం చేసేందుకు, చెయ్యందించేందుకు నేను ఉన్నాను తల్లి. రేపే నీకు అద్భుతాన్ని ఇస్తానమ్మా.
సంతోషాన్ని స్వాగతించు తల్లి. ఈరోజు కష్టం, రేపు అనేది ఆనందం అద్భుతం. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే నీ కన్నేటికి అస్సలు చోటు ఉండదు తల్లి. రేపటి నుంచి నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది అనే నమ్మకంతోటి ముందుకు సాగిపో తల్లి. అప్పుడే నీ జీవితం కొత్త కొత్త రంగుల సీతాకోక చిలుకలా మారబోతుంది. పట్టరాని సంతోషాన్ని నీకు ఇస్తున్నానమ్మా. అర్థమైంది కదా తల్లి. ఈ రోజును చూసి నువ్వు బాధపడవద్దు. నీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా, ఈ రోజును చూసి బాధపడవద్దు. రేపు తప్పకుండా సంతోషంగా ఉంటాము అనే నమ్మకంతోటి ఆనందంగా ఉండు తల్లి. రాబోయే రేపు కోసం ఎదురుచూడు తల్లి. వచ్చే అద్భుతాన్ని చూసి ఆనందపడు. ఇప్పటి వరకు కష్టాలు పడ్డ నీకు సంతోషాన్ని రుచి చూపించాలి అని నేను ఆనందపడుతున్నాను తల్లి. నీ జీవితం చందమామల చల్లని వెన్నెలలా ఉంటుందమ్మా. నా మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు చంద్రుణ్ణి తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, మరి ఈరోజైతే మన బాబా గారు మంచి సందేశం అందించారండి. ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.